నమస్తే, వెల్కమ్ టు SVS70 ఛానల్. మీ గరుడ. ఇవాళ మన స్టూడియోకి సత్యం స్వామి గారు వచ్చారు ఒక మంచి మాట చెప్పడానికి. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. నేను మీ సత్యం స్వామిని. ఈరోజు మంచి మాట ఏమనగా మొదట వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ ఈ విఘ్నరాజ వినాయకుని భక్తులకు ఒక విన్నపం చేస్తున్నా. ఈ రోజుల్లో గల్లీ గల్లీకి లొల్లి లొల్లి అన్నట్టు గల్లీ గల్లిన గణపతి నిలబెడుతున్నారు. చాలా సంతోషము. అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఇంకో సంతోషము, వేల కొద్దీ పెట్టి ఖర్చు పెడుతున్నారు. అది మీ భక్తి. కానీ మీకు తెలియని ఒక మిస్టేక్ జరుగుతున్నది. నేను చెప్తున్నాను, తప్పు అర్థం చేసుకోవద్దు. 10 మందికి మంచి కోసం చెప్తున్నాను. ఏమిటనగా అంటే, అయ్యా మరి మీ గల్లీలోనే వినాయకుని పెడుతూ మీ గల్లీ ప్రజలకే అన్నదానము అని పెట్టి మీ గల్లోళ్ళే వచ్చి తిని, మీ పక్క గల్లోళ్ళే వచ్చి తిని మరి దీన్ని అన్నదానం అని చెప్తున్నారు. అది కాదయ్యా అన్నదానము. నేను మరోసారి దండం పెట్టి చెప్తున్నా, లేని వారికి వెతికి మరింత బుక్క అన్నం పెట్టండి. అది పుణ్య ఫలము. ఇప్పుడు మీ గల్లీలోనే, మీ సందులోనే, మీ అపార్ట్మెంట్లోనే మీ అపార్ట్మెంట్ వాళ్ళే వచ్చి తింటే అది ఎట్లా అన్నదానం అవుతుంది? మీ అపార్ట్మెంట్ వాళ్ళు మీరు అన్నదానము పెట్టకపోతే వాళ్ళ ఇంట్లో తినలేరా? మీ సందులలోనే, మీ గల్లీలోనే, మీ బస్తీలోనే మీరు అన్నదానం చేయకపోతే వాళ్ళ ఇంట్లో తినలేరా? అది కాదు అన్నదానము. లేని వారికి రోడ్లపైన ఎంతోమంది నిరుపేదలు, పూటకు గడవని అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు. ఆ పండుగ రోజున ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. అది మీ భక్తి, మీ పుణ్యము. దానికి ఎవరు దోషిస్తలేరు, నిర్దేశిస్తలేరు. కానీ అన్నదానం అన్నది 10 మందికి లేని వారికి పెట్టండి అయ్యా. అయ్యా గణపతి మహారాజు భక్తులారా, లేని వారికి పెట్టండి అయ్యా. అయ్యా జయ శ్రీరామ్. నేను కూడా గణపయ్య భక్తున్నే. శివాజ్ఞ లేని చీమ కూడా కొట్టదు అంటారు కదా, అదే ఆయన ఆజ్ఞతోటి చెప్తున్నా. గరీబోళ్ళకి తిండి లేని వాళ్ళకి పెట్టండి అయ్యా. జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.